గురుగారు, ప్రతి నెల వచ్చే పౌర్ణమి తిథులలో ఈ శ్రావణ పౌర్ణమి తిథి యొక్క ప్రత్యేకత ఏమిటి? దీనిని రక్షికా పౌర్ణమి అని ఎందుకు వ్యవహరిస్తారు? రక్షించేది కనుక రక్షికా పౌర్ణమి. రక్షణ మన చుట్టూ ఉండే ఒక వలయం, మన మంచి కోరేవారి వరుస, మన మంచి కోరేవారి సంఖ్య. దైవం కూడా మన రక్షకుడుగానే మనం భావన చేస్తూ ఉంటాం. ఆత్మీయులు, మిత్రులు, బంధువులు, సహోదరి, సోదరి, సోదర సమానురాలు, సోదరుడు, తల్లి, తండ్రి, భార్య, భర్త, ఎవరైనా ఒకరికి మరి ఒకరు మేం మీకు రక్షగా ఉంటాం అని చెప్పే పండుగ రక్షాబంధనం. పురాణాలలో ఇంద్రాణి, ఇంద్రుని ఇల్లాలు, తన భర్త క్షేమం కోరి రక్ష ధరింపజేసింది. ధరింపజేసింది అంటే ఇంద్రాణి ఇంద్రుడికి కట్టింది, భార్య కూడా భర్తకు కట్టింది అనే విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే బలిచక్రవర్తి పాతాళానికి పంపివేయబడిన తర్వాత ఆ బలి అడిగిన కోరిక మేరకు విష్ణువు ఆ బలి భవనానికి బయట కాపలాగా ఉన్నాడు. తన భర్తను తాను రక్షించుకోవడం కోసం మహాలక్ష్మి బలిచక్రవర్తికి రక్ష ధరింపజేసి అన్నా అని సంబోధిస్తూ ప్రత్యామ్నాయంగా తన భర్తను తనకు ఇప్పించమని కోరినట్లుగా మరి ఒక కథనం. పురాణాలలో ఈ కథ ఎక్కడా కనిపించదు. ఇంద్రాణి ఇంద్రుల కథ మట్టుకు కనిపిస్తుంది. అలాగే అలెగ్జాండర్, పురుషోత్తముడు, అంబి, రుక్సానా, ఈ కథలన్నీ చరిత్రలో లేవు, కానీ లోకంలో ప్రచారంలో ఉన్నాయి. వేదంలో ఉన్న శాసనం ప్రకారం గురువు తన శిష్యులకు వేదాన్ని బోధించే నిమిత్తమై చేతికి రక్ష ధరింపజేస్తాడు, తండ్రి కొడుకుకు రక్ష ధరింపజేసినట్లుగా. ఈ రక్షిక పౌర్ణిమ నాడు పూర్వం సర్పములను ఆరాధించడం, నాగబలి అనేటటువంటి పేరిట సర్పములకి ఆహారంగా బియ్యం పిండి, బెల్లం ఈ మిశ్రమాన్ని పుట్ట వద్ద ఉంచి రావడం, ఇంటిలో యజ్ఞం నిర్వహించడం, వేదాన్ని అధ్యయనం చేయడం కోసం నూతన యజ్ఞోపవీతాన్ని ధరింపజేయడం, ఇవన్నీ కూడా ఈ రక్షికా పౌర్ణిమ నాడు అనుసరించే పాటించే ఇతర విధి విధానాలు. రక్ష మట్టుకు తప్పనిసరి. ఇద్దరు అన్నదమ్ములు ఒకరికి ఒకరు నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష అని కూడా ధరించేటటువంటి వారు. అందరి మధ్యన సమష్టి చైతన్యం కలపడం కోసం, కలిగించడం కోసం అందరం ఒక్కటే అనే భావనను వృద్ధి పెంపొందింపజేసే నిమిత్తమే సనాతన భారతీయం అపురూపమైన విలువలతో కూడుకున్న పండుగగా ఈ రక్షాబంధనాన్ని మనకు సూచించింది. నేటి కాలానికి ఈ పండుగ అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు వీరికి సంబంధించిన పండుగగా మనం భావన చేస్తూ ఉన్నాం. అనుబంధం సోదరి సోదరుల మధ్య మాత్రమే కాక అందరి మధ్యన ఉండాలి. రక్ష అన్న పేరిట ఒకరికి ఒకరం మేమున్నాం అనే ధైర్యాన్ని, ధీమాను కలిగించే నిమిత్తమే రక్ష ఎవరైనా ఎవరికైనా ధరింపజేయవచ్చు. ఇది ప్రమాణం.